స్వాతంత్ర సమరం భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేసి స్వతంత్ర దేశంగా నిర్మించడానికి భారతీయులు చేసిన సుదీర్ఘ చారిత్రాత్మక పోరాటమే భారత స్వతంత్ర ఉద్యమం. దేశం కోసం, సమాజం కోసం చివరకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధులు మీ ముందుకు వస్తున్నారు. ఈ ఉద్యమం 1857 సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమై 1947లో స్వతంత్రం సిద్ధించే వరకు 3 ముఖ్యమైన దశలుగా సాగింది. మొదటి దశ 1885 నుండి 1905 వరకు మితవాద యుగం. మోడరేటర్స్, మితవాద నాయకులు మీ ముందుకు వస్తున్నారు. దాదాబాయి నవరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, గోపాలకృష్ణ గోఖలే, గాంధీ గారి రాజకీయ గురువు, సురేంద్రనాథ్ బెనర్జీ, బెంగాల్ టైగర్. వీరంతా బ్రిటిష్ వారితో చర్చల ద్వారా, విజ్ఞప్తుల ద్వారా హక్కులను సాధించవచ్చని నమ్మిన మితవాద నాయకులు. రెండవ దశ ఉద్యమం 1905 నుండి 1919 వరకు అతివాద నాయకులు, ఎక్స్ట్రీమ్స్ లీడర్స్. భారత స్వతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటం ద్వారానే స్వాతంత్రాన్ని సాధించాలని కోరుకున్న అతివాద నాయకులు మీ ముందుకు వస్తున్నారు. సైమన్ గోబెక్ అంటూ గర్జించిన మన లాలా లజపతి రాయ్, స్వరాజ్యం నా జన్మ హక్కు అంటూ నినదించిన మన బాల గంగాధర్ తిలక్, అభినందించాలండి. విదేశీ వస్తు బహిష్కరణ అంటూ పలికిన బిపిన్ చంద్రపాల్, లాల్ బాల్ పాల్, విప్లవం వర్ధిల్లాలి అంటూ భగత్ సింగ్, త్యాగం పోరాట పటిమ చూపిన మన మన్యందర అల్లూరి సీతారామరాజు. ఇక మూడవ దశ ఉద్యమం ముఖ్యమైన దశ 1919 నుండి 1947 వరకు జాతీయోద్యమం, గాంధీ యుగం ప్రారంభం. యుద్ధాలు, దండయాత్రతో కొట్టుకు చూస్తున్న ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన గొప్ప మహానుభావుడు గాంధీజీ. ఆ అస్త్రాలను పరిచయం చేయడమే కాదు, వాటిని వాడడానికి ఎంతో ధైర్యం కావాలని నిరూపించారు. దేశవ్యాప్తంగా ప్రజలను సమీకరించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ, బార్దోలి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం లాంటి అనేక భారీ ప్రజా ఉద్యమాలను చేపట్టిన మన జాతిపిత గాంధీ మహాత్ముడు. ఐకమత్యమే మా బలమంటూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆజాద్ హింద్ ఫౌజ్ అంటూ నేతాజీ సుభాష్ చంద్రబోస్, యువతను ఉత్తేజపరిచిన జవహర్ లాల్ నెహ్రూ. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు మేము సైతం అంటూ స్వాతంత్ర పోరాటంలో భారత వీర నారీమణుల త్యాగం ఒక అధ్యాయం మాత్రమే కాదు, అది దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన సువర్ణాధ్యాయం. అలాంటి నారీ శిరోమణులను స్మరిద్దాం, తరిద్దాం. వీరత్వానికి మరో పేరు భయం అనే పదానికి చోటు లేకుండా బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ధీర మహిళ మన ఝాన్సీ లక్ష్మీబాయి. గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెన చేసి దండయాత్ర చేసి బ్రిటిషర్ల గుండెల్లో గుబులు రేపెత్తించిన ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న మన సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్. స్వాతంత్రమైన రాజ్యాంగమైన
ఈ 2 అడుగుల్లో అడుగడుగున మహిళల కృషి, దీక్ష, పట్టుదలలున్నాయి. దేశ మహోన్నత ఉద్యమంలో గాజుల సవ్వడికి సలాం చేద్దాం. వాళ్ళలో మన స్వాతంత్ర సమర యోధులు నేర్పిన విలువలు ఏమిటంటే ధైర్యం, అహింస,